ఇక్కడ మణి దీపేశ్వరమ్మ దగ్గర ఉన్నాం మనము. మన మీద ఒక ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. సంతోష్ డబ్బులు డిమాండ్ చేసిండు 5 లక్షల రూపాయలు. నేనేమంటా ఉన్నానంటే వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు గేట్లు పెట్టుకొని దొంగల్లాగా లోపల ఉండాల్సినంత అవసరమే ఉంది వాళ్ళకి. నిజంగానే సంతోష్ నేను ఇక్కడే ఉన్నా, నేను ఇక్కడికి వస్తే రౌడీలతో కొట్టిస్తా అని చెప్పారంట వీళ్ళు. నేను ఇక్కడ నిలబడ్డ గేటు ముంగట నిలబడి మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు ఇంతమంది సేవకులు ఉన్నారు, ఇక్కడ 20-30 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళందరితో నేను రప్పరప సంపిస్తే ఏం చేస్తాడు? రౌడీలను పెట్టినాము, ఈ దాఖలాలకు వస్తే కొడతాము అనే విధంగా పోర్ట్రేషన్ చేస్తా ఉన్నారు వచ్చే భక్తులకు. ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఇక్కడే నిలబడ్డా. నేను నిజామాబాద్కి వచ్చినా, ఇగో ఇదే ఇల్లు. ఒకసారి ఇల్లు చూడండి. కంపల్సరీ అమ్మ చూసుకుంటుందని ఓ నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు వీళ్ళు. అమ్మ బయటకు వచ్చి మాట్లాడాలి ఇక్కడ. E96 టీవీ సంతోష్ 5 లక్షలు డిమాండ్ చేసినట్టుగా ప్రూఫ్ చూపిమనండి. ఇప్పుడు మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఇక్కడ మాట్లాడదాం. దొంగలు కాకపోతే లోపల ఎందుకున్నారు? బయటకు వచ్చి బరిబాద్ మాట్లాడమనండి. అతను వీడియో చేసింది పెట్టిన సంతోష్ అట్లే దాన్ని మార్పింగ్ చేసి బస్సు పూసి మారేడుకాయ చేసి ఈపు చాప పొట్లేసినట్లు వేస్తుంది మార్పింగ్ అంటే. ఒకసారి ఆ బ్రాహ్మణేశం వేసుకున్న పంతుల్ని ఇక్కడ రమ్మనండి. ఏ బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఎన్నో అడుగుదాం. E96 సంతోష్ డబ్బులు డిమాండ్ చేసిన ఎంతమంది చెప్తా ఉన్నారు వీళ్ళు? చాలా మంది చెప్తా ఉన్నారు కదా. వచ్చిన ప్రతి ఒక్కరికి అదే పోర్ట్రేషన్ చేస్తున్నారు. మీరు మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నారని తెలిసింది, అవునా? మరి ఇప్పుడు నేను ఈయనే ఉన్నా కదా, ఇప్పుడు ప్రూవ్ చేయాలి కదా. నేను డబ్బులు అడిగాను కదా, రావాలి కదా, బయటకు వచ్చి చెప్పాలి కదా. వీళ్ళందరూ అబ్జర్వేషన్, పైనుంచి అబ్జర్వేషన్. నేను వచ్చినప్పుడు మొత్తం ఫోటోస్ ఉన్నాయి. ఇదేందుకు మీకు దొంగతనం చేయనప్పుడు ఎందుకు? ఒకసారి అడగలు. హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఇక్కడ మణి దీపేశ్వరమ్మ దగ్గర ఉన్నాం మనము. మన మీద ఒక ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. సంతోష్ డబ్బులు డిమాండ్ చేసిండు 5 లక్షల రూపాయలు. వీళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసినాం అనేసి కొన్ని వచ్చిన భక్తులందరికీ వీళ్ళు చెప్తా ఉన్నారు అనేది మన దగ్గరికి కొన్ని ఎవిడెన్స్ వచ్చినాయి. ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడదాం, వాళ్ళ దగ్గరే మాట్లాడదాము. మనం ఎక్కడ డబ్బులు అడిగినాం, ప్రూఫ్స్ ఏమున్నాయి, ఎలిగేషన్ ఎందుకు, మన ఛానల్కి రిపోర్టింగ్ కొట్టించే ప్లానింగ్లు కొన్ని జరుగుతూ ఉన్నాయి వీళ్ళవి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీళ్ళతోని. నేనేమంటా ఉన్నానంటే వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు గేట్లు పెట్టుకొని దొంగల్లాగా లోపల ఉండాల్సినంత అవసరమే ఉంది వాళ్ళకి. అంత అవసరం లేదు కదా. అమ్మవారు నిజంగానే ఉంటే, నిజంగానే సంతోష్ నేను ఇక్కడే ఉన్నా, నేను ఇక్కడికి వస్తే రౌడీలతో కొట్టిస్తా అని చెప్పారంట వీళ్ళు. నేను ఇక్కడ నిలబడ్డ గేటు ముంగట నిలబడి మాట్లాడుతూ ఉన్నా. రమ్మనండి, ఎవరి మీద చేస్తారో చూద్దాం ఒకసారి. డబ్బులు ఎవరు అడిగిరో ప్రూఫ్ చేయమనండి. 5 లక్షల రూపాయలు ఎవరు డిమాండ్ చేసిందో ప్రూఫ్ చేయాలి కదా. దొంగల్లాగా లోపల ఉండి మాట్లాడేది ఏంది? రౌడీలను పెట్టినాము, ఈ దాఖలాలకు వస్తే కొడతాము అనే విధంగా పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నారు వచ్చే భక్తులకు. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇక్కడే నిలబడ్డా. నేను నిజామాబాద్కి వచ్చినా, ఇగో ఇదే ఇల్లు. ఒకసారి ఇల్లు చూడండి. ఇక్కడ నిలబడ్డా. ఆమె ఎవరో ప్రముఖ ఛానల్ యాంకర్కి ఏదో రోగం వచ్చిందని చెప్తా ఉన్నారు. నేను ఫోన్ చేసినా, ఆమె బాగానే ఉందంట ఆమె అక్కడ. మరి సంతోష్కి ఏ రోగం ఎందుకు రాలేదు? ఒకసారి వీళ్ళు క్లారిటీ ఇవ్వాలి. దొంగల్లాగా లోపల ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఏ తప్పు చేయనప్పుడు క్లారిటీ ఇచ్చుకోవాలి కదా. చాలా మీడియా ఛానల్స్ వచ్చినాయి ఇక్కడికి. మీడియా ఛానల్స్ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నేను ఏమంటున్నానంటే, ఎవరు తప్పు చేసినా కంపల్సరీ అమ్మ చూసుకుంటుందని ఓ నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు వీళ్ళు. అమ్మ బయటకు వచ్చి మాట్లాడాలి ఇక్కడ. అలో లేదని చెప్పేసి అమ్మ చెప్పాను. నేను చెప్పాను ఎండోమెంట్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? కెమెరాస్ అలో లేదని ఎండోమెంట్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఉంది ఏమన్నా మీ దగ్గర? బ్రదర్ మీరు అన్నారు కదా, నేను చెప్తాను. ఇన్స్టాలో ఎందుకు పెడుతున్నాం అంటే, మన 1.25 లక్ష రీల్ తీసుకొని ఇన్స్టాలో పెడతలేరా? జనాగు ఎవరిని ఇష్టమైతే బయట గేట్ లోపల కాదు, గేట్ బయట ఏదైనా సరే మాకు అభ్యంతరం లేదు. అమ్మ చెప్పమని చెప్పిన. ఎవరమ్మా ఎవరికమ్మా?
ఎవరమ్మా ఎవరికమ్మా E96 సంతోష్ 5 లక్షలు డిమాండ్ చేసింది మాట్లాడింది బయటకు వచ్చి ప్రూఫ్ చూపిమన్ E96 సంతోష్ 5 లక్షలు డిమాండ్ చేసినట్టుగా ప్రూఫ్ చూపిమనండి ఇప్పుడు మీడియా ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడదాం దొంగలు కాకపోతే లోపల ఎందుకున్నారు బయటకు వచ్చి బరిబాద్ మాట్లాడమనండి మీ అమ్మకి చెప్పండి లోపల నేను దొంగనే కదా నేను ఇక్కడే ఉన్నా నేను ఇక్కడికి వస్తే రౌడీలతో కొట్టిస్తానంట ఇది దేవుని కృప విత్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర బయటికి రమ్మనండి వీడియో చూపిస్తాం మేము నేను డబ్బులు మమ్మల్ని పట్టుకున్నారు వీళ్ళు ప్రూఫ్ చేయమని మీడియాకి అతను వీడియో తీసింది పెట్టిన సంతోష్ అట్లే దాన్ని మార్పింగ్ చేసి బస్సు పూసి మారేడుకాయ చేసి ఈపు చాప పొట్లేసినట్లు వేస్తుంది మార్పింగ్ అంటే మార్పింగ్ చేసి పెట్టినట్టు అమ్మ దగ్గర వాస్తవాలు చూపియండి అమ్మ దగ్గర తీసుకున్న వీడియో రియల్ వీడియో అయినా పెట్టలేదు ప్రూఫ్ చూపియమని రియల్ వీడియో అయినా పెట్టలేదు నేను ఇక్కడికి రాలేదట ఒక్క నిమిషం నాగేశన E96 ఇక్కడికి రాలేదట మీ అమ్మవారితో ఇంటర్వ్యూ చేయలేదట నువ్వు రియల్ వీడియో పెట్టినావు అందులో రియల్ పెట్టలేదు కదా ఆమె తప్ప తీసినాం రియల్ వీడియో ఏది నీకు రియల్ చూపి ఆమె రియల్ అమ్మవారు కదా అలో లేదన్నది అమ్మేవరయ్యా ఎవరు అమ్మేవారు అమ్మను కన్నా మా అమ్మ పెద్దమ్మ ఉందా అంత తల్లాడా ఇప్పుడు వచ్చిన భక్తులకు దొంగలు అని చెప్తుంది కదా నీ లెక్క ఒకరికొకటి మాట్లాడుతున్నాయి అమ్మ నీ లెక్క బయటికి రమ్మను నీ లెక్క ఒకటికొకటి చెప్తలేదు అమ్మ మీ అమ్మకి చూపి ఇగో ఒకటికొకటి చెప్తలేదు అమ్మ హలో ఇది గుడి కాదు ఎందుకు పోతావు? కావచ్చు కానీ ఎవరికి అలవలేదు ఇంటి లోపలికి వచ్చే అధికారం లేదు ఎవరికి లేదు హలో బ్రదర్ ఇగో వీడియో ఇగో ఇవన్నీ మీ అమ్మాయే అవును ఏం పెట్టినా మాకు చూసినాం కదా చాలా నడుస్తుంది బయట లోపల ఒకసారి ఆ బ్రాహ్మణేశం వేసుకున్న పంతుల్ని ఇక్కడ రమ్మనండి ఏ బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఎన్నో అడుగుదాం బ్రాహ్మణ కులానికి సంబంధించి ఆయన అయ్యవాళ్ళకు అయ్యవాళ్ళకు చెడ్డగోపం పెట్టే అధికారం ఉంటది కొన్ని జాగాలల్లా కొన్ని గుళ్ళల్లా అయ్యవాళ్ళే పూజలు చేస్తున్నారు ఎందుకు తీసుకుంటారు జనాల దగ్గర ఏం పూజలు చేసి ఎవిడెన్స్ ఉన్నాయి బయటికి రమ్మని చూపిస్తా అమ్మవారిని రమ్మని చూపిస్తా మీ అమ్మని ఎవరో మొన్న కనిపి ఈమె కాదు మెయిన్ దందా క్యాండిడేట్లు లోపట ఉన్నారు చందాలు రాసేటోళ్ళు లోపట ఉన్నారు రమ్మనండి బయటికి రమ్మనండి సంతోష్ వీళ్ళు వచ్చిన ఒక్క నిమిషం ఏమైందమ్మా చెప్పండి తల్లి చెప్పండి తల్లి మంచిగా ఏంటా ఉరుకుతుండ ఇప్పుడు పరిగెత్తుండా ఎంత ఇచ్చిరమ్మా పేమెంట్ ఎంత ఇచ్చారు మీకు గీడికి వచ్చి మాట్లాడు ఎన్న నుంచి ట్రైనింగ్ అవుతుంది ఇది మొన్న ఈవినింగ్ 9 o'clock నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు అందరికి రండి బయటికి వచ్చి మాట్లాడండి మీకు మీ అందరికి చెప్పిరుగా E96 సంతోష్ 5 లక్షలు తీసుకున్నాని ఇప్పుడు రమ్మని మీ అమ్మని బయటికి రమ్మన్ ఒకసారి ప్రసాద్ కెమెరా ఇటు ఓకే చూస్తున్నారు కదా ఇప్పుడు మనము 5 లక్షలు డిమాండ్ చేసినామని వచ్చే భక్తులకు రెగ్యులర్గా అంటే ఇప్పుడు మన వాళ్ళని పంపిస్తే కూడా ఒక 10-20 మందికి చెప్పారు ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇక్కడనే ఉన్నా ఇక్కడ నన్ను నరిపిస్తానదంటామే విత్ ఎవిడెన్స్ ఉన్నాయి ఇక్కడ నేను సంతోష్ అనే పర్సన్ నెగిటివ్ పోర్ట్రేషన్ చేస్తుండే కదా దమ్మున్న వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి కదా సంతోష్ లంగా అని మరి ఎందుకు రావట్లే వాళ్ళ ఇంటి దగ్గరే నేనున్నా ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి సంతోష్ అనేటోడు తప్పు చేస్తే నేను అప్పటి నుంచి ముందు నుంచి కూడా చెప్తున్నా జనాల దగ్గర డబ్బులు గుంచుతారు బాత్రూమ్ పోతే 20 రూపాయలు తీసుకుంటున్నారు బయట పైన బాత్రూమ్ ఉంది మణిదీపేశ్వరం అనే ఎత్తి మీద బాత్రూమ్ ఉంది ఒక పైన ఒక ఆమెను చూడండి ఒక ఆమె వీళ్ళంతా ఒక బిటాలియం బ్యాచ్ వీళ్ళు మొత్తం బిటాలియం బ్యాచ్ ఇది ఈ బ్యాచ్ ఇప్పుడు లోపల జరిగింది దొంగతనం చేయనప్పుడు ఎందుకు భయం నేను ఒక్కనే వచ్చినా నేను 5 లక్షలు డిమాండ్ చేసిన ప్రూఫ్లు చూపించండి భక్తులకి ఇది వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది వీళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎంత ఫ్రాడ్ చేసి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ E96 సంతోష్ 5 లక్షలు అడిగిండు
5 లక్షలు ఇవ్వలేదు కాబట్టి బ్యాడ్గా పొట్రేషన్ చేస్తుండని చెప్తా ఉన్నది. ఇప్పుడు నేనేమంటా ఉన్నా, నేను డైరెక్ట్ ఇక్కడే ఉన్నా, నాకు క్లారిటీ ఇవ్వనండి. నేను తప్పు చేసినట్టుగా ఆమెను ప్రూఫ్ ఇవ్వనండి. ప్రూఫ్ ఇప్పియాలి కదా, మరి ప్రూఫ్ ఇప్పియకుంటే ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? 100% E96 సంతోష్ ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు రావాలి కదా, నేను ఇక్కడ గేట్ ముందు ఉన్న 5 లక్షలు ఎలా తీసుకున్నా, ఎవరు మెసేజ్ పెట్టారు అనేది చూపియాలి కదా. వచ్చే భక్తులందరికీ చెప్తా ఉన్నారు కదా, నేను ఈయనే ఉన్నా, ఎవిడెన్స్ చూపియండి, నేను రెడీ దానికి. నేను డబ్బులు డిమాండ్ చేసి నేనే అన్నారు కదా, నేనే వచ్చిన, తీయండి గేట్ తీయండి, మాట్లాడదాం. అగో చూడండి, వాళ్ళ పాప పల్లి గురించి మాట్లాడితే బండ బూతులు తిట్టింది ఆమెను. ఆమె ఈమెతోని బిటాలియన్ బ్యాచ్ తయారైంది. డైరెక్ట్ ఈడుండే చెప్తున్నా, ఒక బ్యాచ్ దొంగలీలు, చీటర్లు, దమ్ము లేదు, ధైర్యం లేదు. మళ్ళీ నీతి వ్యాఖ్యలు చెప్తున్నారు, వీళ్ళకు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నా కానీ ఇక్కడ నన్ను వస్తే కొట్టిస్తా అన్నది. నేను 5 లక్షలు డిమాండ్ చేసిన, ఇప్పుడు 5 లక్షలు డిమాండ్ చేసినట్టుగా ప్రూఫ్ చేసినాకనే వెళ్తాయి ఈ నుంచి. మంత్లో ఉన్నప్పుడు రావచ్చు, అత్తమామని చక్కగా చూసుకోవడం చేత కాదు. ఇట్లాంటి వాళ్ళు దేవుళ్ళ గురించి మాట్లాడి సనాతన ధర్మాన్ని బ్రష్ పట్టిస్తా ఉన్నారు. వీళ్ళకి ఇట్లాంటి దొంగలు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఏమనాలి చెప్పండి మీరు? నేను 5 లక్షలు తీసుకున్నట్టుగా ప్రూఫ్ చేయాలి, వీళ్ళందరూ ప్రూఫ్ చేసినాకనే వెళ్తాం. చెప్పండి అన్న, 5 లక్షలు తీసుకున్నట్టుగా ప్రూఫ్ ఉందా మీ దగ్గర? మీకు అమ్మవారు చెప్పిందా? నీకు జరాగు 15,000 ప్రతి పూజకు 15,000 తీసుకున్నట్టు పూజలు చేస్తున్నాడు, ప్రూఫ్ ఉన్నా విత్ ఎవిడెన్స్. ఆడియో పెట్టినాం కదా, ఆడియోలు మస్తు పెడతావా, ఫేక్ ఆడియోలు మస్తు మంది. నేను కూడా ఆయన తీసుకొచ్చిన కూర్చొని ఆయనకైనా పైసలు అంటే నేను అట్లా ఎట్టినని మీరు పెట్టిరా? అది పెట్టినా నేను అంటలేను. నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టు, నేను కాదన్నా. ఎవరిని? నేను ఒప్పుకుంటా దానికి. అమ్మా అర్థం కాలే. ఏ ఈయన లీడర్ ఏంది? ఈయన లీడర్ చూస్తే లీడర్ లాగా ఉంది అయినది. ఆమె బ్యాచ్ వేరే ఉంది మేడం, నేను చూసిన ఆల్రెడీ. ఇదంతా అమ్మ అమ్మ అని జోకుడు బ్యాచ్, కూరగాయలు జోకినట్టు. వీళ్ళకి దమ్ముంటే ప్రూవ్ చేయమనండి, నేను ఈయన ఉన్నా కదా 5 లక్షలు తీసుకున్నట్టుగా. 15,000 ఇచ్చినట్టు 100% ఏ మనిషిని ఫస్ట్ మీరు ఎలిగేషన్ చేసినప్పుడు మీరు ప్రూవ్ చేయాలి. మీరు 15,000 రూపాయలు పెట్టి పూజలు, ఇక్కడ ఎక్కడైనా పూజలు ఉన్నాయా? ఇక్కడ ఎక్కడైనా కొబ్బరికాయలు అమ్ముతున్నారు, రోడ్ నుంచి కొబ్బరికాయలు అమ్ముతున్నారా? ఎక్కడ పూలదండలు అమ్ముతున్నారా? ఇవేనా ఒకసారి ఇటు రండి. పూలదండలు కానీ అరటి పనులు అమ్మేటి ఉన్నాయా? బ్యాచ్ ఇక్కడ పెట్టారు కదా. అమ్మ మేము ఉత్తగా వచ్చి సేవ చేసుకుంటాం. అమ్మ మేము రూపాయి మాకు ఇక్కడ లోకల్ ఎక్కడ లక్ష్మీప్రియ నగర్. లక్ష్మీప్రియ నగర్ ఎంత ఇస్తారన్నా మనకి? మనకు రూపాయి ఇయ్యరు, మేము ఫ్రీగా సేవ చేసుకుంటాం. ఏమన్నా వేరే ప్లానింగ్ ఉన్నాయా? మాకు ఏ ప్లానింగ్ లేవు, మాకు మంచిగా అనిపించింది. ప్రముఖ మీడియా వ్యక్తికి ఏమో అయిందంటే ఏమైందన్నా? మీ అమ్మవారిని ఏమో అంటుంటే మీ జ్యోతమ్మని ఏమైందో నాకు తెలియదు, మీకు తెలుస్తున్నది, మాకు తెలియదు. అది మేము ఇక్కడ మాకు అమ్మవారు మీరు ఇక్కడే ఉన్నారు కదా. E96 సంతోష్ డబ్బులు డిమాండ్ చేసిన ఎంతమంది చెప్తా ఉన్నారు? వీళ్ళు సేవ చేసుకుంటున్నా, చాలా మంది చెప్తా ఉన్నారు కదా. వచ్చిన ప్రతి ఒక్కరికి అదే పోర్ట్రేషన్ చేస్తున్నారు. మీరు మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నారని తెలిసింది, అవునా? మరి ఇప్పుడు నేను ఈయనే ఉన్నా కదా, ఇప్పుడు ప్రూవ్ చేయాలి కదా, నేను డబ్బులు కదా, రావాలి కదా, బయటకు వచ్చి చెప్పాలి కదా. ఇప్పుడు అలాంటి నువ్వు మీడియా మీద అంటే మొత్తం ఇది చేసినప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా చెప్పు కదా. దేనికి భయం? మరి ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు లేదా భయం? మరి ఇన్స్టాలో పోస్ట్ చేసిన వాళ్ళు మా వీడియోలు డిలీట్ చేయండి అని చెప్తే మెడల్ బట్టి బయటికి నూకేయండి అని చెప్తా ఉన్నది. ఇక్కడ నిజామాబాద్ వాసి అమ్మాయి సార్, వీళ్ళందరూ అబ్జర్వేషన్, పైనుంచి అబ్జర్వేషన్. నేను వచ్చినప్పుడు మొత్తం ఫోటోస్ ఉన్నాయి. ఇదేందుకు మీకు దొంగతనం చేయనప్పుడు ఎందుకు? అబ్జర్వేషన్ ఏమున్నది మాది? మేము ఇప్పుడే చెప్పినా, నేను ఓన్లీ సేవకున్నాము. బిల్డింగ్ల మీద చేస్తురా? బిల్డింగ్ నేను బిల్డింగ్ మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా నేను? ఎట్లా సేవకుని చూపి ఒకసారి ఐడి కార్డు నీది. ఐడి కార్డు చూపి. నేను ఇప్పుడు ఐడి కార్డు లోపల పెట్టా, ఒకసారి తీసుకురా. ఐడి కార్డు జరా బ్రదర్. అమ్మ అమ్మ ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు జరగమ్మ తల్లి, ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం తల్లి. జనాలందరికీ ఇదే దొంగేశాలి. అమ్మమ్మ ప్రముఖ ఛానల్ కంటే ఏదో అయిందంట, ఒక ఆమెను కూడా పిలిపిస్తా. ఆమె కంటే అమ్మవారు వచ్చింది, నా ఛానల్ కు రిపోర్ట్ కొట్టమని మొన్న నుంచి ప్లానింగ్లు వీళ్ళు. మరి నేను వాటర్ తెచ్చినామమ్మా, కాదు కాదు, మీ అమ్మ తల్లి మీ ముంగట మేము ముంగట వాటర్ తెచ్చినామా మేము. ఒకసారి అడగలు పంతులు కదా, నువ్వు ఎందుకు దిగావు? పంతులు కదా, నువ్వు ఎందుకు దిగావు? నువ్వు వీడియోలు తీసుకో, వీడియోలు ఎన్ని తీస్తావు వీడియోలు తీసుకో. మరి నువ్వు తీసుకొని ఖచ్చితంగా ఇది ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేస్తే మేము లోపలికి వచ్చి చూస్తాం. ఎవరు? డోర్ ది మరి తెలుస్తుంది, అందుకే గేట్ పెట్టుకొని లోపడున్నావు కదా. దామర్ బయటికి
ఎవరు తీసుకుంటా 5 లక్షలు నువ్వు ప్రూఫ్ చేయాలి ఎవడు 5 లక్షలు తీసుకుంటా నువ్వు ప్రూఫ్ చేయాలి. నీకు జంజ ఎవరు 5 లక్షలు ఎవరు తీసుకున్నా నువ్వు ప్రూఫ్ చేయి. గేట్ తీసి చేసుకో, ఎవరికి ఫోన్ చేసుకుంటావు. ఇళ్ళ దగ్గర ఏదో ఒక గుడి ఉంటది కదా, ఆ గుడికి చేసుకోవచ్చు కదా. ఇక్కడికి వచ్చి చేసేది ఏముంది? పవిత్రంగా డాన్స్ చేస్తా ఉంటారు. మేడం పోలీసులకు ఫోన్ చేయండి. ఫోన్ అంటే ఏంటి? పోలీసులకు చేయండి. ఇది పరిస్థితి వాళ్ళకు. ఎందుకంటే ప్రూవ్ చేయడానికి శాతం కాదు, ఇవే దొంగేశాలు. ఇగో మైక్ తీసుకో. తాళనేశారు ఆకేశారు.